భక్తులారా, సాయిబాబా చెప్పిన రెండు అమూల్యమైన మాటలు శ్రద్ధ, సబూరి. శ్రద్ధ గురించి చాలామంది మాట్లాడతారు, కాని సబూరి అంటే నిజంగా ఏమిటి? అది కేవలం ఓర్పేనా, లేక జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక సాధనా? ఈరోజు ధునీధ్వని కార్యక్రమంలో తెలుసుకుందాం. మనలో చాలామంది సబూరి అంటే కొంతకాలం వేచి ఉండడం అనుకుంటారు. కాని బాబా చెప్పిన సబూరి కాలాన్ని గడపడం కాదు, మనస్సును నిలబెట్టుకోవడం. శ్రద్ధ ఉన్నా, సబూరీ లేకపోతే మన విశ్వాసం పరీక్షల్లో నిలబడదు. విత్తనం నాటిన రైతు ప్రతిరోజూ భూమిని తవ్వి మొక్క పెరిగిందా అని చూడడు. అతనికి నమ్మకం ఉంటుంది. అదే సబూరి. బాబా ఈ మాటను ఎందుకు పదే పదే చెప్పారు? ఎందుకంటే మనిషి జీవితంలో ఎక్కువగా కోల్పోయేది ధనం కాదు, ఓర్పు. సబూరీ కోల్పోతే నిర్ణయాలు తప్పుతాయి, సంబంధాలు దెబ్బతింటాయి, మనశ్శాంతి పోతుంది. సబూరీ అంటే సమస్యల ముందు నిరాశ చెందకపోవడం, ఆలస్యం వచ్చినా దైవంపై విశ్వాసం కోల్పోకపోవడం, కోపమొచ్చినా మాటలను అదుపులో పెట్టడం. ఇది బాబా సాధన. సబూరి బలహీనత కాదు, అది అంతరబలం, మనస్సును నిలబెట్టే శక్తి. బాబా భక్తులకు ఇచ్చిన అత్యంత విలువైన వరం. భక్తులారా, మీ జీవితంలో ఏ సందర్భంలో సబూరీ పాటించడం కష్టంగా అనిపించింది? ఆ సమయంలో బాబా బోధ గుర్తొచ్చిందా? శ్రద్ధ మన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. సబూరీ ఆ ప్రయాణాన్ని గమ్యానికి చేర్చుతుంది. ఈ రోజు నుండి ప్రతి కష్టాన్ని సబూరీ సాధనగా మార్చుకుందాం. ఓం సాయిరాం.